ఈ లోకం శాశ్వతమైనది కాదు. దేవుడు మన కొరకు ఒక లోకాన్ని ఉంచాడు. అది పరలోకం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అదే ఈ లోకములో వాడుక భాషలో మాట్లాడుకుంటాం, ఇది స్వర్గము అనేటువంటిది. మన కొరకు దేవుడు ఒక తన ఇంటిని మన కొరకు సిద్ధపరిచాడు. ఒక హౌస్ని దేవుడు సిద్ధపరిచాడు. అదే పరలోకం. దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ గాడ్. దేవుని లోకం ఒకటి ఉంది ప్రియులరా. ఆ లోకానికి మనం వెళతాం. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం యాత్రికులము, పరదేశులము. ఇక్కడి నుంచి మనము వెళ్ళవలసినటువంటి రోజు ఒకటి ఉంది. ఆయన దగ్గరికి మనము చేర్చుకోవాలి. ఆ నిత్యమైనటువంటి ఆ రాజ్యానికి మనం చేర్చబడాలి. ఒకానొక దినాన్న ఈ లోకాన్ని విడిచి మనం ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి ఒక రోజు ఉన్నదనేటువంటి విషయాన్ని తెలుసుకుని, యేసుని నిజరక్షకునిగా నువ్వు అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధ సంఘంలో